హలో గాయస్, అందరికీ నమస్తే అండి. సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఈరోజు నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారండి. నేను వేరే వర్క్లో ఉండడం వలన నేను రీడింగ్ అయితే చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఎప్పుడూ కూడా మేబీ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఇంత గ్యాప్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో నేను వేరే వర్క్లో చాలా బిజీ ఉండేను. సో దానివల్ల మాత్రమే నేను వీడియో అయితే చేయలేకపోయాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మీ వీడియో చూడకపోతే నిద్ర పట్టడం లేదు, అసలు మీరు ఎందుకు వీడియో అప్లోడ్ చేయడం లేదు, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వీడియో చేయండి అనేసి. కానీ నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. సో నేను వేరే వర్క్లో బిజీ ఉండేను కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఈరోజు మీకోసం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే తీసుకొచ్చాను. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కోసం. సో నా రీడింగ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేసేవారైతే ఉన్నారు. చూద్దామండి మరి ఈరోజు మీ పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతున్నాయి అనేది మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ద్వారా చూద్దాం. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ద్వారా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. బ్రోకెన్ హార్ట్ అండి, హాస్టిలిటీస్, అప్రిషియేషన్, ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ అండి. ఓకే, ఈ డెక్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుందాం. Mistrust, fresh start, consistent, attraction. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ డిసైడ్ అని వచ్చింది. సో థర్డ్ పార్టీ ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యలో అండి. ఓకే, థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. టారో నుంచి 6 కార్డ్స్ తీసుకుందామండి. సిక్స్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మనం క్యాండిల్ నుంచి చూద్దాం. ప్లీజ్ లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్. ఏంజల్స్ గైడ్ మీ. ఓ, మీకు బటర్ఫ్లైస్ ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చండి. టవర్ ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యలో, థర్డ్ పార్టీ ఉండొచ్చు. మీ పర్సన్కి హార్ట్ చక్ర బ్లాక్లో ఉంది. తను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలో, ఎమోషనల్గా ఉండడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ మాటలు ఈ పర్సన్ ఎక్కువగా వింటూ ఉండొచ్చండి. మీ పర్సన్
ఈ పర్సన్కి చెప్పి చెప్పి మీరు విసుగు చెంది ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎలా అంటే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అండ్ అండ్ మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని థర్డ్ పార్టీని తీసుకొచ్చి ఖరాబ్ చేయొద్దు, కలిసి ఉందాము అండ్ అన్నట్టుగా ఈ పర్సన్కి మీరు చాలా చెప్పి ఉన్నారు. కానీ ఈ పర్సన్ వినలేదన్నమాట. వినరు కూడా, స్టబన్గా ఉండి ఉంటారు. ఇప్పుడు మీరు మీ పర్సన్ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చండి. ఇక్కడ మీకు మీ పర్సన్కి ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు మీకు బర్డ్స్ ఉంటాయి కదా పైన ఎగురుతూ ఉంటాయి. బర్డ్స్ గుంపులు గుంపులుగా ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. 111 నెంబర్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. 9 నెంబర్, మేబీ 999 నెంబర్ ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. మీకు 111 నెంబర్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ టవర్ మూమెంట్ అనేది కనిపిస్తుందండి మీకు మీ పర్సన్కి మధ్యలో. మీ పర్సన్కి మీ మీద పొసెసివ్నెస్ కూడా ఉంది. మీ లైఫ్లో మీరు ఎదిగిపోతున్నారు, అందుకనే మీకు కళ్ళు అనేది నెత్తి మీద ఎక్కాయి, అందుకనే మీరు తనని పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటా కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్కి మీరు చాలామంది చాలా ప్రేమనైతే ఇచ్చారండి, కానీ తన వైపు నుంచి మీరు ఎదురు దెబ్బలే తగిలాయి మీకు. ఓకే, అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చీప్గా చూడడం కానివ్వండి, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడము. మీరు చాలా ప్రేమను అందించారు, కానీ పర్సన్లో పొసెసివ్నెస్, జలస్ భావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. బయట వారు ఏదో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు, కానీ లోపల మాత్రం మీరు ఎదిగిపోతే వారు తక్కువైపోతారు మీ ముందు అన్నట్టుగా ఆ జలస్ ఫీలింగ్ అనేది వీరికి చాలా ఉంది. కానీ ఈ పర్సన్ బయట పడరనమాట. అది కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మీ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనేది చాలా ఉందండి. తన లైఫ్లో తను చీప్గా చూసినా, ఎలా ఉన్నా సరే, ఎలా మీతో ఉండినా సరే, కానీ మీరు తన లైఫ్లో ఉండాలి అంటే మీ ఎనర్జీ అనేది పర్సన్ ఎప్పుడూ కోరుకుంటారనమాట. మిమ్మల్ని వారు దూరం చేసుకోవాలి అని పర్సన్ అనుకోరు. నిజం చెప్పాలి అంటే తన దగ్గర మీరు పడి ఉండాలి, కుక్కిన పెయిన్ లాగా మీరు పడి ఉండాలి. అది ఈ పర్సన్లో ఉన్న నిజమైన తన రియల్ ఫేస్ ఇదండి. తను ఎలా బాధ పెట్టినా ఏమన్నా మీరు తన దగ్గర చచ్చినట్టుగా ఉండాలి. తన కింద మీ జుట్టు అనేది తన చేతిలో ఉండాలి అని కోరుకుంటారనమాట ఈ పర్సన్. ఓకే, మిమ్మల్ని గెలవనీయరు కూడా ఈ పర్సన్. ఓకే, తిమ్మిరి బమ్మిరి చేస్తారనమాట. మైండ్ గేమ్ చాలా ఆడతారండి పర్సన్. మీరు మేబీ చాలాసార్లు అబ్జర్వ్ కూడా చేసి ఉంటారు. ఒకసారి చాలా బాగుంటారు, ఇంకోసారి దూరం పెడతారు. ఎలాంటి టైంలో ఎలా ఉంటారో మీకు అర్థం కాదు ఈ పర్సన్కి వెంటనే కోపం వస్తుంది అండ్ వెంటనే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేస్తూ ఉంటారు ప్రతిసారి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ హాఫ్ మూన్ అనేది వచ్చిందండి. హాఫ్ మూన్ అనేది వచ్చింది. మేబీ పర్సన్కి పౌర్ణమి గడియల్లో మీరు చాలామంది ఎక్కువగా గుర్తుకొస్తూ ఉండొచ్చు. అప్పుడు పర్సన్ మిమ్మల్ని ఆ టైంలో మాత్రం ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీరు చాలామంది గుర్తుకు రావడము, చాలా మిస్ అవుతున్నట్టుగా అనిపించడము, మీ మీద ఈ పర్సన్కి విపరీతమైన అట్రాక్షన్ పెరిగిపోవడము అలాంటి టైంలో ఎక్కువగా ఉంటుంది. జనరల్గా డైలీ ఏంటంటే ఒకసారి ప్రేమ లేనట్టుగా, ఇంకోసారి కోపం చూపిస్తూ ఉండడము, లెక్క లేనట్టుగా ఉండడము, మీరెవరో తెలియనట్టుగా ఉండడం, అలాంటివి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. మీరు చెప్తే కూడా ఈ పర్సన్ వినరు. తనకు ఎలా అయితే అనాలనిపిస్తుందో అలా అంటారు, మాట్లాడతారు. మీరు చెప్పింది మాత్రం ఈ పర్సన్కి అర్థం కాదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా మీరు చూసి ఉంటారండి. ఓకే, ఈ పర్సన్ స్టార్టింగ్లో మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు, చాలా ప్రేమను పంచారు. మీరు లేకపోతే తను లేరు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఉండి ఉంటారు. అండ్ మీరంటేనే ఈ పర్సన్ అంటే మీరు మిమ్మల్ని పర్సన్ చాలా పొగిడి ఉంటారనమాట. ఓకే, మీరే తనకి సర్వస్వం, మీరే తన ప్రాణం, ఊపిరి అన్నట్టుగా ఈ పర్సన్ మీకేం కావాలో అన్నీ తను సమకూర్చడం చేసి ఉంటారనమాట. ఓకే, రాను రాని ఏంటిదంటే ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఎక్కువగా టైం స్పెండ్ చేయడము,
మిమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు ఈ పర్సన్ మీద మీరు అనుమానం పెంచుకున్నారనమాట. ఎన్ని రోజులు బాగున్న పర్సన్ సడన్గా ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఈ పర్సన్కి ఏమి అనలేదు, ఏమి తిట్టలేదు, బాధ పెట్టలేదు, కానీ పర్సన్ మీకు టైం ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు? చాలా విధాలుగా మీరు ఆలోచించారనమాట. ఆలోచించిన తర్వాత ఈ పర్సన్ మీద మీకు ఎందుకు అనుమానం అనేది పెరిగిపోయింది. డెఫినెట్లీ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. థర్డ్ పార్టీ పర్సన్ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మేబీ పర్సన్ మీతో మాట్లాడడానికి కూడా టైం కూడా స్పెండ్ చేయరు, అసలు కేర్ చేయరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఆ విషయంలోనే మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటే ఈ పర్సన్ పక్కకు నెట్టేసి థర్డ్ పార్టీ తనకి ప్రయారిటీ అన్నట్టుగా ఈ పర్సన్ ఉండి ఉంటారు. ఓకే, ఇక్కడ నాకు ఎల్ లెటర్, ఐ లెటర్, యూ లెటర్, ఓ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, ఈ లెటర్, ఈ లెటర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఎస్ లెటర్ కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే, కొంతమందికి బి లెటర్, ఇక్కడ కొంతమందికి నంబర్ 8 ఉండొచ్చు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, అండ్ 9 నెంబర్ ఉండొచ్చు, 6 నెంబర్ ఉండొచ్చు, 1 నెంబర్ ఉండొచ్చు. కొన్ని నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. ఓకే, బి లెటర్ ఉండొచ్చు, డబ్ల్యూ లెటర్ ఉండొచ్చు కొంతమందికి. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ తనకి టైంపాస్గా ఉండాలి, మీరు కూడా ఉండాలి తన లైఫ్లో అన్నట్టుగా కూడా ఉందండి పర్సన్కి. ఓకే, మేబీ పర్సన్కి ఎంజాయ్మెంట్ అనేది తనకి చాలా ఇష్టం ఉంటుందన్నమాట. ఎంజాయ్మెంట్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట. నెంబర్ 8 ఉండొచ్చు ఎక్కువగా కనిపిస్తుంది, అండ్ లెటర్ ఎన్ కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి. ఓకే, మీ పర్సనల్ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ పెద్ద పెద్ద డాట్స్ ఉన్నాయి కదా. ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉండొచ్చు. ఈ పర్సన్ ఆప్షన్ వల్ల నేను నా కెరియర్లో చాలా బిజీ ఉన్నాను అని కూడా ఈ పర్సన్ మీతో మాట కూడా చెప్పి ఉంటారు. ఈ పర్సన్ నిజం అంటున్నారా, అబద్ధాలు ఆడుతున్నారా, మీకు అర్థం కాక మీరు స్టక్ అయిపోయిన రోజులు కూడా ఉండి ఉంటాయన్నమాట. తను చెప్పింది నిజమే అయితే చేతులారా తనని దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు కదా అనే విధంగా కూడా మీరు ఇంకా స్టక్ అయిపోవడం లాంటిది అనమాట. ఇంకా ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉండొచ్చు, వెయిట్ చేసిన రోజులు కూడా ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు కూడా మిమ్మల్ని తను బాగా అర్థం చేసుకుంటే మీ ప్రేమ అంతా తనకి ఇచ్చి తనతో హ్యాపీగా ఉండాలని ఆ కోరిక కూడా మీకు ఉందండి. ఓకే, ఇక్కడ ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ కూడా ఉందండి. అండ్ ఈ పర్సన్కి కూడా మీరు చాలామంది అడిక్ట్ అయి ఉంటారనమాట. ఈ పర్సన్ తప్ప మీ లైఫ్లో మీరు ఎవరిని ఊహించుకోలేరనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే మీరు చాలామంది ఎందుకు అండి మీ ఎనర్జీ కూడా నాకు కొన్ని అందుతున్నాయి. ఈ పర్సన్ని మీరు వద్దనుకుంటున్నారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మనసులో ఈరోజు ఈ విధంగా ఆలోచనలు అనేది కదులుతూ ఉంటాయన్నమాట. మీ మైండ్లో ఇలా వచ్చిందంటే మీరు డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి. ఓకే, నేను ఇంత ప్రేమని ఇచ్చాను, ఇంతగా నేను మీ పర్సన్ గురించి జీవితాన్ని త్యాగం చేశాను, కానీ పర్సన్ నేను అర్థం చేసుకోలేదు. ప్రతిసారి నన్ను హార్ట్ బ్రేక్ చేస్తున్నారు, నాతో గొడవ పెట్టుకుంటున్నారు, నన్ను తీసి పడేస్తున్నారు. వేరే వారికి పర్సన్ టైం అనేది ఎక్కువగా ఇస్తున్నారు, వేరే వారికి పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, నాకు ఇవ్వడం లేదు. నా స్థానం అనేది పర్సన్ వేరే వారికి ఇచ్చేశారు, అలాంటి పర్సన్ నాకు ఎందుకు అనే ఆలోచనలు మీకు ఉండొచ్చు అనమాట. ఓకే, ఈరోజు మీ మైండ్లో అలా రన్ అవుతున్నాయి అంటే ప్లీజ్ క్లెయిమ్ చేయండి. ఓకే, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఈ పర్సన్ గురించి మిమ్మల్ని మీరు చాలా త్యాగం చేసుకున్నారండి. నా వాళ్ళు అనే వాళ్ళని మీరు చాలామందిని దూరం చేసుకుని కూడా ఉంటారనమాట. ఓకే, మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, అలాగనమాట. ఓకే, కొంతమందికి పర్సన్ మీకు ఆఫీస్లో బాస్ కూడా ఉండొచ్చు అనమాట. అలాంటి పర్సన్తో కూడా చాలామంది మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే మీరు ఈ పర్సన్ విషయంలో విసిగిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ నాకు యూ లెటర్ కూడా కనిపిస్తుందండి, అండ్ లవ్ సింబల్ కనిపిస్తుంది. మీ పర్సన్ మీద మీకు విపరీతమైన లవ్ అనేది ఉంది.
మీరు వైఫ్ అండ్ హస్బెండా, లవర్సా, ఎవరైనా ఉండొచ్చు. మీరు ఎలాంటి పర్సన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. విపరీతమైన లవ్ అనేది ఉంది, కానీ ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. ప్రతిసారి థర్డ్ పార్టీ విషయంలోనే మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుందన్నమాట. పర్సనల్గా ఈ పర్సన్కి మీకు గొడవలు అనేది ఏమి ఉండదు. వేరే పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో తను ఎవరితోనైనా డీల్ అవుతూ ఉండొచ్చు, కానీ మీరు తనని అనుమానించకూడదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఏదైనా చేయాలి అండ్ ఇలాంటి దాంట్లో నేను గెలవాలి అనుకునే వారికి మీరు డెఫినెట్లీ గెలుస్తారండి. ఇక్కడ యూనివర్స్ అనేది మీకు బ్లెస్సింగ్ చేస్తున్నారనమాట. మీకు వారి ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే మీకే ఉంది. మీరు ప్రతిదానికి మీరు ఇక్కడ స్టక్ అయిపోకుండా మేబీ ఈ పర్సన్ వదిలేస్తే ఉండలేనేమో అనే భయం అనేది మీకు అవసరం లేదు. ఓకే, మీరు ఉండగలరు. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండండి, ఇక్కడ స్టక్ అయిపోకుండా హ్యాపీగా ఉండండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ ఏంజల్స్ మీ ముందు ఉన్నారు అన్నట్టుగా మీరు చెప్పుకుంటూ ఉండండి. అంటే ఏంజల్స్ నాకు ఇది కావాలి, ఇలా ఇది జరగాలి అని నేను అనుకుంటున్నాను. నేను ఎంజాయ్మెంట్ కోసం నేను అనుకోవడం లేదు, నా మీద ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇది జరగాలి అని కోరుకుంటున్నాను అని మీరు ఏంజల్స్తో చెప్పండి. డెఫినెట్లీ మీకు 3 months లోపలే మీరు అనుకున్నది జరుగుతుందన్నమాట. ఓకే, మీరు మెడిటేషన్ కూడా చేస్తే మీకు మంచి ఐడియాస్ కూడా వస్తాయండి. ఏంజల్స్ని మేబీ మీ మనసులో ఉన్న కోరికలని చెప్పేయండి. తర్వాత అలాగే మెడిటేషన్లో కూర్చోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ ఎవరో మీ లైఫ్లో సోల్మేట్ కూడా వస్తున్నారండి. మీరు మీ సోల్మేట్ని కలుసుకోబోతున్నారు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. ఒకవేళ పర్సన్ మీకు వద్దనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చండి. ఓకే, మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకునేవారు మూవ్ ఆన్ అయిపోవచ్చు. తర్వాత మీ లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉండబోతుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయడం జరగబోతుంది. మీ లైఫ్లో మీరు చాలా హయ్యర్ పొజిషన్కి వెళ్తారు, సక్సెస్ అనేది సాధిస్తారు. ఒక పర్సన్ విషయంలో మీరు స్టక్ అయిపోయారు కాబట్టి మీ లైఫ్లో మీరు ఎదగలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ఆ పర్సన్ని వదిలేస్తేనే మీరు మీ లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు. ఆ పర్సన్ తను నిజం చెప్పాలి అంటే తను జెలస్గా ఫీల్ అయ్యే పర్సన్, మీరు ఎదుగుతుంటే తను చూడలేని పర్సన్ అనమాట. తను అలాంటి పర్సన్ మీకు ఎందుకు, సో మూవ్ ఆన్ అయిపోండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ లైఫ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్కి సంబంధించిన తన జ్ఞాపకాలు కూడా మీ మైండ్లో చాలా కదులుతూ ఉండొచ్చు. ఆ జ్ఞాపకాలు అనేది తూడ్చేయండి, మీ మనసులో నుంచి తూడ్చేయండి. మీరు నేను ఈ పర్సన్ గురించి ఆలోచించకూడదు, ఈ పర్సన్ విషయంలో నేను చాలా బాధపడ్డాను, చాలా బాధపడుతున్నాను, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, చాలా డిప్రెషన్లో ఉండడం, ఎప్పుడు యాంగ్జైటీ రావడము, మైగ్రేన్ రావడము, ఇంత టెన్షన్ పడుతున్న పర్సన్ నాకు ఎందుకు, నా గురించి ఆలోచించిన పర్సన్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి అన్నట్టుగా మీ మనసును మీరు ధైర్యం చెప్పుకోవాలన్నమాట. మిమ్మల్ని మీరే మోటివేషన్ చేసుకోవాలి. ఓకే, అంటే మీరు స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే, టెంపుల్స్కి వెళ్ళడము, పూజలు చేసుకోవడము అండ్ లేదా ఏదైనా శ్లోకం లాంటిది చదువుకోవడము, టెంపుల్కి వెళ్ళేసి అక్కడ ఓ 5 minutes హాయిగా కూర్చోవడము, కళ్ళు మూసుకొని హాయిగా దేవుడి ముందు మెడిటేషన్లో కూర్చోండి. నెగిటివ్ వర్డ్స్ వాడకుండా కేవలం పాజిటివ్ వర్డ్స్ మాత్రమే వాడాలన్నమాట. ఓకే, అలా మీరు చేస్తే మిమ్మల్ని మీరు చాలా
అంటే మీరు ఇంప్రూవ్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ లైఫ్లో చాలా నెగటివిటీ అనేది ఉంది. మీ లైఫ్లో ఏదైతే నెగటివిటీ అనేది ఉందో అదంతా ఎండ్ అయిపోయే రోజు వచ్చేసింది. మీకు మంచి ఆపర్చునిటీ లాంటిది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మనం ఏంజల్స్ గైడెన్స్ ఏంటో కూడా చూస్తాను. కొన్ని కార్డ్స్. ఏంజల్స్ గైడెన్స్ చెప్పాను కదా, నేను ఇందాక ఏదైతే చెప్పానో అదే కార్డ్ వచ్చింది. ఇక్కడ ఎనర్జీస్ అనేది అందుతాయండి మాకు. ఓకే, డెఫినెట్లీ మీ లైఫ్లో ఆపర్చునిటీస్ లాంటిది రాబోతున్నాయి. మీరు స్టక్ అవ్వకండి. మిమ్మల్ని ఎవరైతే పొసెసివ్నెస్గా ఫీల్ అవుతున్నారో మీ మీద, మీరు ఎదుగుతుంటే చూడలేని వారు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టండి అని చెప్తున్నారనమాట. మీ మీద జెలస్గా ఉండొచ్చు వారు. నమ్మండి, నిజ నిజాలు ఏంటిది తెలుసుకోండి. గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మకండి. ఎప్పుడు వారి కింద మీరు ఉండాలి అనుకునే వారే తప్ప మీరు ఎదిగితే వారు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఈ రోజులలో ఎవరు లేరు. కాబట్టి ఆలోచించండి అన్నట్టుగా చెప్తున్నారనమాట యూనివర్స్. సారీ, మీ స్పిరిట్ ఏంజల్స్. మీ లైఫ్లో ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయారా? ఒక పర్సన్ కూడా కావచ్చు. ఈ పర్సన్ లేకపోతే నేను బతకగలను అన్నట్టుగా మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని వైపు మీరు అడుగు వేయండి. మీరు డెఫినెట్లీ సాధించగలరండి. ఓకే, డూ నాట్ స్టాప్. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది స్టాప్ చేయకండి. స్టక్ అయిపోకూడదన్నమాట, ఆగకూడదు. ధైర్యంగా ముందుకు కదలండి. ధైర్యంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోండి, ముందుకు దూకండి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఓకే, ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది కూడా కనిపిస్తుంది నాకెందుకు. మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్. ఆ పర్సన్ విషయంలో అంటే తను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. నేను లేకపోతే నువ్వు బతకలేవు, నీకు జీవితమే లేదు అన్నట్టుగా పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడుతూ ఉండొచ్చు. కానీ అలాంటి వాటికి మీరు అక్కడే స్టక్ అయిపోకండి. ఆ పర్సన్ లేకున్నా మీరు బతకగలరు. ఇక్కడ కార్డులో క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఓకే, పర్సన్ లేకున్నా మీరు బతకగలరు. పైగా ఇలా మిమ్మల్ని తొక్కాలని చూసే పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు ఎదగలేరు. ఓకే, అలాంటి వారిని మీరు దూరం పెట్టండి, అవసరం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకే, కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, ట్రస్ట్, నమ్మకంగా ఉండండి, అన్నీ మీకు మంచి జరుగుతుందండి. ధైర్యంగా ఉండండి. పర్సన్ విషయంలో మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంది కదా మీకు. మీరు ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉండొచ్చు. మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయి హ్యాపీనెస్ అనేది వస్తూ ఉండొచ్చు. అది చూసి చాలామంది మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు. మీకు హార్ట్ బ్రేక్ చేయాలని చూసేవారు ఉండొచ్చు. మీకు ఉమెన్ హోల్డింగ్ హార్ట్ అంటే నేను చాలా ఇచ్చాను, నేను చాలా చేశాను, లేదా నేను అనని దానికి వీరు అన్నారు అని అంటున్నారు అన్నట్టుగా మీ మనసుకు అనేది బాధ కలుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, వారు ఏంటిదంటే మీరు ఇలా ఎదగడం చూడలేకపోతున్నారు. ఓకే, అండ్ కొంతమంది ఏంటిదంటే మీ పర్సన్ వేరే వారి ఇన్ఫ్లుయెన్స్లో ఉండొచ్చు. పర్సన్ అంటే వేరే వారి మాటలు ఎక్కువగా ఉండొచ్చు, లేదా వేరే వారి కంట్రోల్లో ఈ పర్సన్ ఉండొచ్చు. మిమ్మల్ని పర్సన్ సరిగా లెక్క చేయరు. వారి మాటలు వినేసి పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అట్రాక్షన్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ అయితే ఉందండి. నిజం చెప్పాలంటే ఈ పర్సన్ మీ బ్యూటీకి తను అట్రాక్ట్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని తను చాలా సీరియస్గా తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మీలో డే టు డే బ్యూటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. మీ బ్యూటీకి పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎందుకు ఈ పర్సన్కి పదే పదే మీరు గుర్తుకొస్తున్నారు అని పర్సన్ చెప్తున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఇక్కడ ఒకరి మీద ఒకరికి అనుమానాలు లాంటిది చాలా ఉండొచ్చు అండి. అది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు. తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారని మీకు తెలుసు, తను తప్పు చేస్తున్నారని మీకు తెలుసు. కానీ ఆ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరేమో అనే భయం అనేది మీలో ఉండొచ్చు. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఇక్కడ క్యాండిల్ వైస్ రీడింగ్లో కూడా నేను చెప్పాను, ఇక్కడ మీ లైఫ్లో
మీరు ఏదైనా పర్సన్ విషయంలో కావచ్చు, మీ కెరియర్ విషయంలో కావచ్చు, మీరు స్టక్ అయిపోయి ఉంటే మీరు స్టక్ అవ్వకండి. ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రండి. ఒకవేళ మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ నుంచి మీరు మూవ్ అని అయిపోండి. దాని తర్వాత మీ లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు చేయాలనుకున్నది ఆపకుండా చేయండి. ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే మీ పర్సన్తో మీరు క్లియర్ కట్గా మాట్లాడేసండి. ఓకేనా? నేను నీ వైపు నుంచి ఇది ఆశిస్తున్నాను అనే విధంగా మీరు క్లియర్గా మాట్లాడేసేయండి తనతోని. ఓకేనా? సో పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. అండ్ పర్సన్ తనలో అంటే ఇది కర్మబంధం అయి ఉంటుందండి. కర్మబంధం అనేది అయి ఉంటుందన్నమాట. మీకు మీ పర్సన్కి మధ్యలో డివైన్ కనెక్షన్ అనేది చూపిస్తుందన్నమాట. అంటే ఇక్కడ గుణపాఠం అనేది నేర్పిస్తారనమాట ఈ పర్సన్. మీరు ఎంత ఇచ్చినా సరే తను ఏంటిదంటే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా అనమాట. అంటే తన వైపు నుంచి మీరు కొన్ని గుణపాఠం లెసన్స్ లాంటిది నేర్చుకోవాలి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీరు ఈ పర్సన్కి ప్రేమను అందిస్తే తనేమో థర్డ్ పార్టీని ఆ ప్రేమ తీసుకెళ్ళి వేరే వారికి ఇస్తూ ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుందన్నమాట. ఓకే, ఇంకేంటండి విశేషాలు? చాలామంది మిస్ అయినట్టు ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి. చాలామంది మెసేజ్ చేయడం జరిగింది అండ్ కాల్ చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది ఎప్పుడు నా మీద అలాగే ఉండాలి. నాకంటే పెద్దవారు ఉంటే మీ బ్లెస్సింగ్ కూడా నా మీద అలాగే ఉండాలి. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను వేరే వర్క్లో బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఓకేనా? ఓకే, మరి చూద్దామా మరి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది. సో ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ రెగ్యులర్గా వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అన్ని ఛానల్స్లో వీడియో అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయడం మర్చిపోద్దండి. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నాకు రోజు వీడియో చేయలేకపోతున్నాను, ఎంతమంది సఫర్ అవుతున్నారేమో అని నాకు కూడా అనిపించింది. కానీ అస్సలు టైం అనేది కుదరలేదు. సో ఫైనల్లీ నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు మనము ఏ రాశి వరకు ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకేనా? ఇవన్నీ పక్కకు పెట్టేస్తాం. ఇది చాలా బాగుందండి బౌల్, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అన్ని రాశుల వరకు ఎలా ఉంది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ తెలియచేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది ప్లీజ్ క్లారిఫై ఇవ్వండి. ఏంజల్స్ గైడ్ మీ. మేషరాశి వారు ఈరోజు మీకు క్లారిటీ వస్తుంది, రీయూనియన్ ఉంటుంది. మీ లైఫ్లో చాలా అందమైన పర్సన్ రావచ్చు, వారితో కూడా మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే ఛాన్స్ కూడా ఉంటుందండి. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అండ్ వృషభ రాశి వారు మళ్ళీ మీకు మీ లైఫ్లో డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట. అంటే ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందన్నమాట. సో మీలో చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి అండ్ గాఢమైన మార్పు అనేది జరుగుతుందన్నమాట. మీ లైఫ్లో ఏదో రిలేషన్ అనేది కూడా ఎండ్ అయిపోతుందన్నమాట. ఈరోజు వాటికి సమాప్తం చెప్పేస్తారు. ఓకే, అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఈరోజు చాలా బర్డెన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే, కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ ఉంటుంది అండ్ ఈ పర్సన్తో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చండి. ఓకే, ఈ పర్సన్ మీ మీద ఎప్పుడు జెలస్గా పొసెసివ్గా ఫీల్ అవుతారండి, కానీ లోపల ఒకటి బయట ఇంకో విధంగా ఉంటారు వీరు. ఓకే, అది గమనించండి. అండ్ సింహరాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గానే మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది మీకు వస్తుంది. ఓకే, అండ్ కన్యా రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకుంటారు. అండ్ తులారాశి వారు
మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి, రీయూనియన్ ఉంటుంది. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఏదో మేబీ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ ధనుసు రాశి వారు, ద వరల్డ్ అండి, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు, ఎవరైనా మీ మీద చాలా పొసెసివ్గా ఫీల్ అవుతారండి, మీరంటే జెల్లస్ భావం అన్నమాట వారికి. ఓకే, అలా మీ మీద ఎవరైనా చాలా పొసెసివ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎవరో ఒక డెవిల్ పర్సన్, మీరంటేనే పడని పర్సన్, మీరు బాగుపడితే చూడలేని వారు ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, వారు మీ మీద చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీన రాశి వారు, మీకు ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు అనమాట. ఓకే ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ లైక్ చేయని వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ వలన ఈ మెసేజ్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది, వారికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి కొంచెం వారు కూడా సాటిస్ఫై పొందే ఛాన్స్ ఉంటుంది కొంతమంది. ఓకే, అండ్ ఇది నేను ఎవరి పేరు మీద నేను చేయడం లేదు. ఓకేనా, ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి, మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.